ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ప్రజలను వెన్నుపోటు పొడిచిన వైనంపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన గళం విప్పుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు నేతృత్వంలో పెద్దాపురంలో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వరహాలయ్యపేటలోని లక్ష్మీనారాయణ కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, రౌండ్ టేబుల్ సమావేశానికి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, న్యాయవాదులు, రైతులు, కార్మికులు, మహిళలు, చేనేత, మైనారిటీ, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు సైతం స్వచ్ఛందంగా తరలివచ్చి చంద్రబాబు నాయుడు పాలనపై దుమ్మెట్టిపోశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ధవలూరి దొరబాబు, ధవలూరి సుబ్బారావు, ఇరుసుమల్ల సాయి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయి ప్రసాద్, సహాయ కార్యదర్శి ఊబా జాన్ మోజేష్, మోరంపూడి శ్రీరంగ నాయకులు, తలారి దొరబాబు, జెడ్పీటీసీ గవరసాన సూరిబాబు, ముప్పన వీర్రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయారు, ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, మిరియాల లోవరాజు, కంటే వీర్రాఘవరావు, పీరిశెట్టి మృత్యుంజయరావు, రాగం కామేశ్వరరావు, గోపు మురళి, బండారు వీరబాబు, నరాలశెట్టి త్రినాథ్, పరిమి శ్రీనివాస్, ఆరళ్ల వీర్రాఘవరావు, కరణం భానుకుమార్, చలికి సత్యభాస్కర్రావు, పాగా సురేష్ కుమార్, పళ్ళా గంగారావు, గవరసాన రాజశేఖర్, కనపత్తి శ్రీనివాస్, జోకా పద్మనాభం, ఆకుల వీరబాబు, బోనాసు గుర్రాజు, దమ్మాల లక్ష్మణరావు, వీరంరెడ్డి నాని, నాగబాబు, మాగాపు గోపి, చంటిబాబు, ఏలేటి అనంతలక్ష్మి, బూరాడ అనురాధ, రంగనాథ్ శ్రీనివాస్, నల్లల గోవిందు, గోలి రామారావు, గవరసాన రాజశేఖర్, తాటికొండ పెదకాపు, బొబ్బిలి హరిబాబు, విజయలక్ష్మి, నీలంశెట్టి పండు, రఫీ, కరీం జానీ, సేపేను సురేష్ తో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడే ఉంటారు, చాలా చివరిలో మాట్లాడతారు. ఎందుకంటే ముందు కొన్ని సమస్యల మీద కొంతమంది మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఎవరైనా ఇంకా అలాగే రైతుల గురించి ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఎవరన్నా? మీ అందరికీ తెలిసి చాలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికి రేషన్ పంపించేవారు, తెచ్చారు. దానికి ఒక వెహికల్ ఇచ్చి ఆ వెహికల్ కూడా చాలా మందికి జీవనోపాధి కలిగించి ప్రతి ఇంటికి కూడా రేషన్ పంపించింది. మళ్ళా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరి కొట్టగొట్టి ఈరోజు రేషన్ ఎక్కడ జరుగుతుంది అందరూ తెలుసు. ఎవరికి రేషన్ ఉన్న వాళ్ళు గొప్ప మాట్లాడడం అనుకునే పరిస్థితి. దానికి సంబంధించి మనందరూ కూడా జగన్ గారి పరిపాలన స్వయంగా చూసినాము. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వివిధ అనుబంధ సంస్థ నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నామండి. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికి, ఏ ఇందులో ఏం జరుగుతుంది అనే దాన్ని చర్చించుకోవడానికి ఒక మంచి వేదిక ఏర్పాటు చేసిన పెద్దలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ హాల్లో అడుగు పెట్టే ఎంతమంది నమ్మకాలను బలయ్యారు. ఈ 2 కోట్ల జనానికి 2 సంవత్సరాలు ఎందుకు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు వికటించిన మామయ్య కొడుకు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే 2014లో కూడా అమలు కాని హామీ ఎన్నో ఇచ్చి రైతు రక్షించుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నీకు 3 విడతల్లో 4 విడతల్లో రుణమాఫీ చేస్తానని ఆయన ఆ వాడు 1 2 పరిమితం చేసి మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు కదా అని అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు ఈ 2 ఏళ్ల పాలనలో కూడా ఆయన చేస్తున్నది ఏంటంటే ప్రతి ప్రజల్ని కూడా ఆ మైండ్ డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఆ మైండ్ డైవర్ట్ చేసే పాలిటిక్స్ ఏంటంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మన హాస్పిటల్ కానివ్వండి ఎన్నో తప్పకట్లు కానీ ఈ ప్రజలు అటెండెన్స్ చూసుకోకుండా ఆ మైండ్ అంటే విడుదల
మనందరూ ఒక ఆలోచన చేసుకోవాలని అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు చూస్తే నిన్న కాకపల్లి జిల్లాలో తుది మీటింగ్ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు చెప్పకుండా ఏదో పాస్ పుస్తకం కోసం అధికారులకి వేసి మళ్ళీ కొన్ని సస్పెండ్ చేస్తున్నట్టు బెదిరిస్తే ఈ ప్రజలంతా కూడా అటెండ్ చూస్తున్నారు తప్ప అమలుగా నాకు ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఏం చేసేవారు అనే తప్పన లేకుండా ఆ ఆలోచన రాకుండా ముందుగానే అధికారులకి వేస్తాం లేదా ఈ పాస్ పుస్తకాలు ఇంటిమేట్ వాళ్ళు కేకలేసింది ఎవరు మాట్లాడలేదు పాలిటిక్స్ రాజకీయం చేస్తామని అదేవిధంగా ఇవాళ కర్నూలు జిల్లాలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మీరు పెట్టినటువంటి అర్థంగా ఇటువంటి కుటుంబాల్లో అనేక మంది ఆత్మహత్య ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు డైవర్స్ పాలిటిక్స్. అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కూడా ధర్మాంతర గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కూడా గత చక్రంలో కష్టపడేటువంటి నాయకత్వం మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు డాక్టర్ దేవేంద్ర మహారాజ్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అక్కడి నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి ఇటువంటి ప్రతి కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా సిగ్గు చెందకుండా పార్టీ బలోపేతానికి మీరందరూ రథసారథిలా కష్టపడ్డారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే తప్పతో మనం 2024లో మనం ఓడిపోలేదు, మోసం చేసి ఓడించారు. ఇది మోసం చేసి ఓడించేది తప్ప ఇది మనకు గెలుపు. మోసం చేసినాడు మళ్ళీ 2029లో వాడే మోసం అవుతాడు. మీరందరూ కూడా పార్టీ బలోపేతం చేయడానికి మనం కష్టపడాలి. సోదరుడు విజయన్ రాజయ్య చెప్పినటువంటి మరి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలు ప్రతి కార్యకర్త కూడా మన ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఆయన చెప్పినట్టుగా భర్త చచ్చిపోతే విధంగా పరీక్ష కూడా ఇవ్వండి ఈ ప్రభుత్వం ఇంకా ఉండాలని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇటువంటి ఇవన్నీ కూడా మన ప్రజల్లో తీసుకెళ్ళి రేపు రాబోయే 2029లో ప్రతి కార్యకర్త కూడా మనం ఎంతైనా కష్టపడ్డామో రాబోయే రోజుల్లో ఒక కార్యకర్త ఇది గుర్తింపు మీరే మన పార్టీకి రసాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. చంద్రబాబు గారు కూడా అలాగే కష్టపడిన ప్రతి వ్యక్తిని కూడా భక్తులందరూ స్థానంలో పెడతారని అందరికీ మనం చేసుకుంటూ మనందరం కూడా రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక ప్రభుత్వాన్ని ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని ఈ అందరికీ కూడా మనం చేస్తూ ఆహ్వానించినటువంటి మరి గౌరవనీయ చంద్రబాబు గారికి మరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వేదిక చాలా మంచి వేదిక. ఈ వేదిక మీద మనందరం కూడా మాట్లాడుకునే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి మనోభావం మనం పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కటి కార్యక్రమం ఏర్పడిన తర్వాత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి తొందరగా వాళ్ళు గ్రహిస్తారు. గతంలో 2014-19 ఆయన అధికారంలో కూడా కొంతమంది ఇస్తే అధికారం రావడం జరిగింది. మళ్ళీ మోసపోయి ఈరోజు మళ్ళీ ఆయన్ని అధికారంలో కూర్చోబెట్టడం జరిగిన 2 ఏళ్ళలో కూడా ఎన్నో ఇబ్బందులు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అలాగే మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అనేక రకాల అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇబ్బంది పడడం మనం చూస్తూ ఉన్నాం. మనకన్నా ఎక్కువగా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి 2 ఏళ్ళలో ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే ఇంకొక 2 ఏళ్ళు మనం కష్టపడితే ఇంకా దారుణమైన పరిస్థితి వాళ్ళకి వస్తుందని. అలాగే ధర్మం గారు మన ఆడపిల్లల వేదిక మీద వాళ్ళు నెట్ బుక్ అని పెట్టడం జరిగింది. ఆ నెట్ బుక్ లో అనేక రకాలుగా మన కార్యకర్తలు వెళ్ళి మన నాయకులు వెళ్ళి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం జరిగిందండి. దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అని పెట్టడం జరిగింది. సరే, ఆ డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుందండి. అలాగే మీ దగ్గర కూడా బుక్ పెట్టుకోండి సార్. అలాగే మా దగ్గర కూడా మా బుక్లో ఒక బుక్ ఉంది. ప్రతి ఒక్కరిలో ఒక బుక్ ఉంది. ఆ బుక్ లో మనుషులు ఉన్నారు. వారందరినీ కూడా మీరు అధికారంలో ఎమ్మెల్యే వెంటనే 6 నెలల్లో ఆ బుక్ అంతా కూడా క్లియర్ చేసి మళ్ళీ బుక్ చేద్దామండి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ. అలాగే మన రంగంపేటలో మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. రంగంపేటలో
రైట్ సార్ ఓకే. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం ద్వారా ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకాలని, కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు సమావేశంలో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా, ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, దానివల్ల విద్యార్థులు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అలాగే స్క్రీనింగ్ లేదు, మహిళలకు ఎటువంటి సంక్షేమ పథకం లేదు, అలాగే మహిళలకు కూడా ఎటువంటి సెంటు భూమి కూడా ఇవ్వలేదు, అలాగే రైతులకు కూడా అన్యాయం జరిగింది, అలాగే చేనేత వర్గాలకు కూడా అన్యాయం జరిగింది, మైనార్టీలకు అన్యాయం జరిగింది. అన్ని వర్గాలకు కూడా అన్యాయం చేసి వాళ్ళు ఈరోజు ఈ 23 నెలల్లో 3,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏ సంక్షేమ పథకం లేకుండా వాళ్ళు దోచుకునే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుందని ఈరోజు ప్రజలకు వివరించడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే 12వ తారీఖు శుక్రవారం ఉదయం 9 గంటలకి మన పెద్దాపురం మున్సిపల్ సెంటర్ నుంచి కూడా నిరసన ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, సానుభూతి పనులు కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూశారు. అలాగే ఈరోజు కుటుంబ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా, అన్ని వర్గాలు కూడా ఈరోజు ఒక మహానాయకుడిని, ఒక మంచి నాయకుడిని కోల్పోయాం, మనం మోసపోయామని చెప్పి మళ్ళా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసేట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తారని తెలియజేసుకుంటూ, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇళ్ల పట్టాల దగ్గర నుంచి అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్.